మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఆదిలాబాద్ జిల్లా జాతీయ రహదారి ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. హాస్పోర్ట్లుగా గుర్తించిన గుడిహత్నూర్, మేకలగండి, నేరేడిగొండ వద్ద ట్రాఫిక్ కటౌట్లు ఏర్పాటు చేశారు. డైల్ 100 వాహనాలు, ట్రాఫిక్ కానిస్టేబుల్తో వేగ నియంత్రణ చేపట్టారు. ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద సిపిఐ ఆందోళన చేశారు. సిపిఐ జిల్లా అధ్యక్షుడు జాఫర్ నాయకత్వంలో భారీగా ధర్నా జరిగింది. మండల ఎంఆర్ఓ ఆఫీసు నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. అధికారులు స్పందించకపోవడంతో ఆందోళన ఉధృతమైంది. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. స్టార్ మీటర్లను ప్రజలకు చూపించాలంటూ జాఫర్ డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నేతృత్వంలో 500 ట్రాక్టర్లతో రైతులు అన్నదాత సుఖీభవ పథకాన్ని జరిపారు. నగదు రైతుల ఖాతాల్లో జమ కావడంతో వారు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మెట్టబండ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి శివాలయం వరకు పండుగ వాతావరణంలో ర్యాలీ సాగింది. మాజీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే రాజు టీడీపీ పాలనలో 60 లక్షల టన్నుల ధాన్యం సేకరించి 24 గంటల్లో నగదు జమ చేశామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొహినాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. యూటర్న్ తీసుకుంటున్న కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. లారీ డ్రైవర్ ఘటన అనంతరం పరారయ్యాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆటో వర్కర్స్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు నేత ఆవులయ్య పాల్గొన్నారు. ఆవులయ్య శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుండడంతో ఆటో కార్మికులు నష్టపోతున్నారన్నారు. వారికి నెలకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యలపై ఈ నెల 12న ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా తిమ్మాపురం గ్రామ ప్రజలు 10 ఏళ్లుగా కేవలం ఒక నీటి కొళాయితోనే తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు మున్సిపల్ కమిషనర్, స్థానిక నాయకులకు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు సమస్యను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా రైతులకు ఆధునిక వ్యవసాయం చేయాలని సూచించారు. తక్కువ ఎరువు, హార్టికల్చర్ పంటలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న విత్తన, ఎరువుల సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం వరి నాటుకు కలెక్టర్ రైతులతో చేరి వినతిపత్రం అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పెరిగిన విద్యుత్ ఛార్జీల తగ్గింపుకు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ఆందోళన చేశారు. వైసీపీ ప్రభుత్వం 1750 కోట్ల ముడుపులకు, కొత్త ప్రభుత్వం 15,485 కోట్ల సర్దుబాటు ఛార్జీలకు ప్రజలపై భారాలు పెంచిందని పేర్కొన్నారు. సిఐటియు వర్కర్స్ యూనియన్, విద్యార్థి సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం ఉరవకొండలో A1 చికెన్ కబాబ్ దుకాణంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో పాడైన చికెన్, నిషేధిత ఫుడ్ కలర్స్, చెడిపోయిన వంట నూనె ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ప్రజా ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే విధంగా అనేక నియమాలు దుకాణం ఉల్లంఘించినట్టు తేలింది. ఫుడ్ ఇన్స్పెక్టర్లు సంబంధిత ఆధారాలతో దుకాణ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. త్వరలో మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత చెందినట్లు ప్రముఖ సమాచారం వెలువడింది. అనారోగ్యం కారణంగా ఆయన ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరి శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. సత్యపాల్ మాలిక్ రాజకీయ రంగంలో విశేష సేవలు అందించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారు. వారి మరణంతో రాజకీయ వర్గాల్లో విచారం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు పర్యటించారు. జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధికి సుమారు 70 లక్షల రూపాయలు విడుదల చేశారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించిన దాతలను ఆయన సన్మానించారు. భవిష్యత్తులో గ్రామాలు, నియోజకవర్గ అభివృద్ధికి దాతల సహకారంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ భూములు, రోడ్లు, నీటి కాలువలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాపట్ల జిల్లా చీరాల విద్యుత్ డిఏ కార్యాలయం వద్ద సిపిఎం, సిపిఐ ప్రజా సంఘాలు స్టార్ మీటర్ల వినియోగాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టాయి. స్టార్ మీటర్ల బిగింపు కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన నాయకులు ఇప్పుడు ప్రజలపై భారీ భారం మోపుతున్నారని మండిపడ్డారు.
బాసర బైంసా ప్రధాన రహదారి గోదావరి నది బ్రిడ్జిపై గుంతల ఏర్పాటుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో గుంతల్లో నీరు నింపడం వలన రాత్రివేళ ప్రమాదాలు సంభవిస్తున్నాయని వారు వాపోయారు. వాహనదారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఉన్నట్టు తెలిపారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ఇంకా సమయం కావడంతో ప్రస్తుత బ్రిడ్జిపై మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి చివరికి పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయన్నారు. పేదవాడి సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలను కోరారు. గుడివాడలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ట్రూ ఆప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్సీపీ రెడ్డి తెలిపారు. స్మార్ట్ మీటర్ల అమలును తక్షణమే నిలిపివేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.